డీవియేషన్ అంటారు. పెనైల్ డీవియేషన్ అంటారు. ఈ డీవియేషన్ ఉన్న పేషెంట్స్‌లో పెన్నిస్ మొత్తం స్ట్రెయిట్ గానే ఉంటది. కానీ ఈ బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గర పెన్నిస్ అంతా ఎరెక్షన్ వచ్చినప్పుడు స్ట్రెయిట్ గానే ఉంటది. ఈ బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గర జస్ట్ పెన్నిస్ మొత్తం ఇట్లా సైడ్‌కి వంగిద్ది. ఈ బేస్ దగ్గర. మధ్యలో ఏమి వంగదు వాళ్ళకి. మధ్యలో అనేది స్ట్రెయిట్ గానే ఉంటది. ఈ బేస్ దగ్గరే ఇట్లా కిందకుండటము, లేకపోతే స్ట్రెయిట్ ఇట్లా పక్కకుండటము జరిగిద్దనమాట. ఇది పెనైల్ డీవియేషన్ అంటారు. సో, ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా మందిలో ఆల్మోస్ట్ ఒక 100లో ఒక 25-30% ఆఫ్ ద మేల్స్‌లో ఈ మూడిట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది ఉంటది. 70 మందికి నార్మల్ గానే ఉంటది. కానీ ఒక 30 మందికి మట్టికి ఐదర్ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ గానివ్వండి, పెనైల్ డీవియేషన్ గానివ్వండి, లేకపోతే పైర్నిస్ డిసీజ్ గాని ప్రాబ్లమ్ అనేది ఉంటది. సో, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అనంటే పెన్నిస్ ఎంత డిగ్రీ బెండ్ ఉంది, వాళ్ళకి సెక్షువల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అనేది తెలుసుకొని దానికి గనక కరెక్ట్‌గా ట్రీట్మెంట్ చేపించుకుంటే ఖచ్చితంగా పెన్నిస్ స్ట్రెయిట్ అయ్యి నార్మల్ గానే వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ స్ట్రెయిట్‌గా అంటే నార్మల్‌గా ఉన్నప్పుడు కాదు, ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ స్ట్రెయిట్‌గా లేకుండా మధ్యలో బెండ్ ఉన్న, ఈ బేస్ దగ్గర బెండ్ ఉన్న, పైకి గాని కిందకి గాని ఎటు సైడ్ అయినా సరే వంకరగా బెండ్ లాగా ఉంటే దానికి ఫస్ట్ అది ఏం ప్రాబ్లము, కంజనైటల్ పెనైల్ కర్వేచరా, పైర్నిస్ డిసీజా, లేకపోతే పెనైల్ డీవియేషన్ అనేది ఫస్ట్ కరెక్ట్‌గా తెలుసుకొని దానికి ఎంత డిగ్రీ బెండ్ ఉందనేది తెలిస్తే దానికి ఈజీగానే ట్రీట్మెంట్ చేయవచ్చు. సో, ఎవరైనా సరే ఈ పెన్నిస్ స్ట్రెయిట్‌గా లేక సెక్షువల్‌గా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌కి నేను సొల్యూషన్ చెప్తాను.